ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి, మే 16 నుంచి 31 వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి, 50-50. అలాగే సమస్యలు ఎన్ని వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇక ఆధ్యాత్మిక బాటలో ప్రయాణించడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా మీకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎంత దైవాన్ని మీరు పట్టుకున్నట్లయితే అంత మానసిక ప్రశాంతత అయితే ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు ఏ విధంగానైనా మెరుగుపరుచుకోవాలి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగానైనా మెరుగుపరుచుకోవాలనేటువంటి ఆలోచన అయితే మీలో కలుగుతుంది. అలాగే ఏదైనా గృహంలోకి ఒక కొత్త వస్తువు, కనీసం సోఫా కొనాలి అనుకున్నా సరే ఏదైనా అత్యవసరం అయితే తప్ప కొనవద్దు. ప్రస్తుతం మాత్రం చాలా ఆలోచించి ఏ వస్తువైనా తీసుకోండి. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా కలిసి దూర ప్రయాణాలు చేసే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యమైనటువంటి విషయాల్లో శ్రేయోభిలాషులతో చర్చించడం, వారి సూచనలు సలహాల మేరకు ఒక నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక స్థిరాస్తులు ఏదైనా రావాల్సి ఉంటే మీ సిబ్లింగ్స్, అంటే అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, వారితో కాస్త ఆ డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎవరైనా సరే గృహ నిర్మాణ ఆలోచన చేయాలి అనుకుంటే కాస్త కార్యాచరణలో ముందుకు వెళ్తారు. రుణ సమస్యలు మాత్రం అధిగమించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవరికైనా మీరు బకాయిలు ఉన్నట్లయితే వాటిని అధిగమించడం మాత్రం, అంటే అవి తీర్చడం కష్టంగా ఉంటుంది. కాకపోతే ఒత్తిడి భరించడం కూడా అంతే ఇబ్బందిగా కూడా ఉంటుంది. అలాగే కోర్టు కేసులు ఏదైనా ఉంటే అవి
వాయిదా పడటం ఇలాంటివన్నీ కాస్త డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఇంకా కొత్త బాధ్యతలు అయితే చేపట్టాల్సి వస్తుంది. ఈ కొత్తగా బాధ్యతలు తీసుకోవటమే కాదు, వాటి వెనుకున్న ఇబ్బందులు కష్టాలు కూడా ముందు ముందు చాలా డిస్టర్బ్కి గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందువలన అవసరం ఉన్నంత వరకే మీరు ఏదైనా టేకప్ చేయండి. మరి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. వారు ఏదైనా చెప్పినా సరే వారు లైట్గా తీసుకున్నా మీరు మాత్రం లైట్గా తీసుకోవద్దు. ఎందుకంటే దానికి మూల్యాన్ని భవిష్యత్తులో చెల్లించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే 50-50 అవ్వచ్చు, కాకపోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే బాగా ఉన్నాయి. మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు చాలా హార్డ్గా ప్రయత్నం చేయాలి. రాజకీయ నాయకులకు సొంత ప్రయోజనాల కోసం మీ అనుచరులకు నష్టం కలిగించే నిర్ణయాలను కూడా తీసుకుంటారు. దానివలన మీ పట్ల మీరే వ్యతిరేకత పెంచుకున్న వారు అవుతారు. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు మీకు బాగుండొచ్చు, మీ అనుచరులను మాత్రం కాస్త ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. వారు ప్రజా జీవితంలో ఉంటారు కదా, అక్కడ మాత్రం వారి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివలన ఆటోమేటిక్గా వారిలో అసంతృప్తి అయితే పెరిగిపోవటం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకైతే పని ఒత్తిడి అయితే అధికంగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మీ పని, మీకు అప్పగించిన బాధ్యత సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కాకపోతే ఎంత శ్రమించినా సరే అధికారులు ఏదో ఒక మాట అనటం కూడా జరుగుతుంది. కాస్త సహనం, ఓపిక అవసరం. వ్యాపారస్తులకైతే సాధారణంగానే ఉంది. పెట్టుబడికి తగ్గ రాబడి అయితే పర్వాలేదు, ఉంటుంది. మీరేం భయపడాల్సినటువంటి అవసరం అయితే కనిపించడం లేదు. కాకపోతే ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలి, వ్యాపారాలు చేయాలి అనుకుంటే కాస్త ఆలోచించి వ్యక్తిగతమైన జాతకాన్ని చూపించుకోవటం మంచిది. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకైతే యావరేజ్గానే ఉంది. మీరు ఏదో పెద్ద టాప్కి వెళ్ళిపోరు, అలాగనే కిందకి కూడా పడిపోయే పరిస్థితి అయితే లేదు. షేర్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవారికి సడన్గా షేర్లు పెరిగిపోవచ్చు, లేకపోతే కోల్పోవచ్చు. ఏదైనా జరుగుతుంది. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎక్స్పర్ట్ల సలహాలతో ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అలాగే కళాకారులకు బాగుంది. ముఖ్యంగా క్యారెక్టర్లు ఇవన్నీ చేస్తారు కదా, క్యారెక్టర్స్ నటులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పాలి. అలాగే చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలైతే చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారైతే మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కూడా కొత్తగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులైతే చదువు పట్ల కాస్త శ్రద్ధ గట్టిగా పెట్టాలి. అలాగే ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 19, 21, 28, 30. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 17, 24, 26. మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. రోజుకి 18 సార్లు, ఉదయం ప్రదోష వేళలో. ఈ 2 వేళలో మీరు చదువుకున్నట్లయితే మీకు నవగ్రహ శాంతి జరిగి ఒక మంచి ఆరా మీలో ప్రవేశించి అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మకర రాశి వారు మాత్రం శనీశ్వరుడు మీ యొక్క రాశ్యాధిపతి కాబట్టి చక్కగా మీరు ఆ శనీశ్వర జయంతి నాడు మీరు ఈ హోమంలో పాల్గొన్నట్లయితే పరోక్షంగానైనా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే భవిష్యత్తులో ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.